నాని గారు తెలుగుదేశం పార్టీ వేడడంతో కార్యకర్తలు సంతోషంలో ఉన్నారా లేకపోతే బాధలో ఉన్నారంటే మీరేం చెప్తారు? తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు నారా చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేసే కార్యకర్తలు ఆంధ్ర రాష్ట్రంలో 75 లక్షల మంది ఉన్నాము. నాయకుళ్ళు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, సీట్లు ఇస్తే ఉంటారు, సీట్లు ఇవ్వకపోతే నారా చంద్రబాబు నాయుడు గారికి తన కుటుంబానికి విమర్శ ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఆయన డోంట్ కేర్. అంటే మేము అసలు లెక్క చేయబెట్టే నాయకులకి మా పనితనం ఏంటంటే మేమేందంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం కాబట్టే మా లక్ష్యం. ఎందుకంటే జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేసింది కాబట్టి 165 సీట్లు కైలాసం చేసుకుంటున్నాము. 25 ఎంపీ సీట్లు, 22 ఎంపీ సీట్లు కైలాసం చేసుకుంటున్నాము. ఈ 3 ఎందుకు తగ్గినాయని మీరు అడగొచ్చు. ఎందుకంటే మీలాంటి వాళ్ళు మంచోళ్ళు కూడా ఉంటారు కాబట్టి, మీలాంటి వాళ్ళకి ఒప్పచెప్తున్నాం కాబట్టి వాళ్ళు గెలుస్తారు. వైసీపీ అని చెప్పలేదు, వేరే పార్టీ వాళ్ళు గెలవచ్చు. వైసీపీ 0. ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ అంటే 0. వైసీపీ మాట తీయబాకండి. 80 రోజులే, 100 రోజులకి 20 రోజులు గడిచిపోతున్నాయి. ఇంకా 100 రోజులే, మీరు 90 రోజులే మీరు లెక్క రాసుకోండి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా పారిపోతాడో మీకు త్వరలో తెలిసింది. అంటే నేను ఎంపీ అయిన తర్వాత కనీసం ₹1 కూడా విజయవాడ అభివృద్ధికి ఇవ్వకుండా సహకరించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి కేసీఆర్ నాని అన్నారు. కేవలం నా స్వయం కృషితో రతన్ టాటాని కానివ్వండి, కేంద్ర ప్రభుత్వాన్ని కానివ్వండి, నితిన్ గడ్కరీ కాళ్ళు గడ్డాలు పట్టుకొని నిధులన్నీ నేనే తీసుకొచ్చాను, 100 కోట్లు నేనే తెచ్చి నేను విజయవాడ అభివృద్ధికి కేటాయించి చేశానని చెప్పేసి ఈరోజు నా కేసీఆర్ నాని గారు మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? కేసీఆర్ నాని గారు మాట్లాడే మాటలకి ఇవాళ పార్లమెంట్ ప్రజలంతా కూడా నవ్వుతున్నారు. ప్రజలే కాదు, కార్యకర్తలతో సహా కూడా అసలు ఈయన కేసీఆర్ నానికి 3 నాలికలు ఉంటాయా 4 నాలికలు ఉంటాయా అని అడుగుతున్నారు. ఎస్, ఈయనకి 3 నాలికలు ఉంటాయి. ఇవాళ నీకు బీఫామ్ ఇవ్వకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఎట్లా ఎంపీగా అయ్యావు, నీకు రెండోసారి కూడా బీఫామ్ ఇవ్వకపోతే నువ్వు ఎట్లా గెలిచావు, మీరు ఆర్థిక పరిస్థితిలో కూడా ఉన్నా కూడా మీకు నారా చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఆదుకున్నారు. మిమ్మల్ని చూసి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వటమేందండి, మిమ్మల్ని గెలిపించి పంపించినందుకు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వస్తాయనే. తెలుగుదేశం పార్టీ గెలిచినా గెలవపోయినా కూడా ఏ పార్టీలైనా సరే ఎంపీ గెలిస్తే ఎంపీ నిధులు తీసుకొస్తారు. ఇలా ఫ్లేవర్ కట్టామంటున్నారు. మీరు రాకముందు ఫ్లేవర్ గురించి అదే బుద్ధాంకన కానివ్వండి, అదే దేవుని కానివ్వండి, అదే బోండామని కానివ్వండి, అదే గద్దెరామని కానివ్వండి, అదే నాగుల మీద కానివ్వండి, అదే ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ ఉన్న ప్రతి నాయకులు కూడా ఆ ఫ్లేవర్ కోసం పోరాడిన వాళ్ళమే. ఆ కార్యకర్తలతో సహా ఇవాళ ఫ్లేవర్ కట్టారంటే కార్యకర్తల ఇది కూడా అక్కడ పని ఉంది. మీ స్వయంగా మీ డబ్బులు కాదు, మీ జేబులో డబ్బులు తీసుకురాలేదు, మీ బ్యాంకులో డబ్బులు తీసుకురాలేదు. అది నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బీఫామ్ మీద మీరు గెలిచి ఆ నిధులతో వచ్చి కట్టారు. మీరు కడతాం ఏంటి, నారా చంద్రబాబు నాయుడు కట్టారు. మీరు ఇంకోటి అంటారు రత్నం టాటా అంటున్నారు. టాటా గారు ఎవరండి, మిమ్మల్ని చూసి ఆయన వచ్చారా స్వయంగా? రత్నం టాటా గారు మీటింగ్లో మాట్లాడేటప్పుడు ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు అభిమానం, చంద్రబాబు నాయుడు గారు అంటే నేను లైక్ చేస్తాను, మంచి అడ్మిషన్ ఉన్న నాయకుడు కాబట్టి ఆయనకి నేను గౌరవిస్తాను అని మీకు రతన్ టాటాది మండలాల్లో అని ఇచ్చారు. మీరు ఎక్కడ ఓడిపోయారండి? జగ్గాయపేట నుంచి చూసి గొల్లపొడి వరకు మీకు మెజార్టీ లేదు. అంటే మీరు రతన్ టాటా ఇచ్చిన నిధుల గురించి ఎక్కడో మీరు మరి వాళ్ళకి మెడిసిన్స్ కానివ్వండి, రకరకాల వాళ్ళ అభివృద్ధి చేశామంటున్నారు. మీకు ఎందుకు ఓట్లేదండి? వాళ్ళు ఎందుకు మీకు ఓడిచ్చారండి? ఇదే పచ్చమ్మ నియోజకవర్గంలో మీరు 8,000 ఓట్లు చిల్లరతో మీరు ఎందుకు గెలిచారు? ఈ ముస్లిమ్స్, ఈ పచ్చమ్మ నియోజకవర్గంలో ఉన్న ముస్లిమ్స్ ఏంటంటే ఎవరికైనా నాయకుడికి నమ్మారంటే అది గుండెల్లో పెట్టుకొని చూశారు. ఈ ఓట్లు ఇక్కడ మీరు గెలిచిన ఓట్లు ముస్లిమ్స్ ఓట్లతో పశ్చిమ నియోజకవర్గంలో గెలిచి ఇలా ముస్లిమ్స్లకే 4 విడతలుగా విడతీసేసి మీరు ముస్లిమ్స్కి కించపరిచినట్టు ఏ రకంగా వ్యాఖ్యలు చేశారో, ఏ రకంగా మాట్లాడారో, కాసేపు ఫతావాలా వాడుకున్నారు, కాసేపు జల్లిఖాన్కి వాడుకున్నారు, కాసేపు మీరాభాయికి వాడుకున్నారు, కాసేపు ఇప్పుడు బేగని వాడుకున్నారు. అంటే రకరకాలుగా మా ఉన్న 4 ముస్లిమ్స్లకే 4 జుట్టులు కొట్టుకున్నట్టు రకం చేశారు. మీకు ఎవరు నమ్మరు? కేసీఆర్ నాని గారు నిన్న మీరు వెళ్ళారో లేదో, 4 రోజుల క్రితము పనికిరాని జగన్మోహన్ రెడ్డి అన్నారు. నిన్న మీరు వెళ్ళంగానే ఆయన 1 నిమిషం ఆయన పక్కన నుంచోనగానే 3 రాజధానికి మీరు జయ కొట్టారు. అంటే 3 గుంటలు బూడలేని వాడు ఎట్లా రాజధాని కడతాడని మీ నోటితో చెప్పిన మాట మీ ఇంటి ముందు వచ్చేసి 3 గుంటలు ఉన్నాయి కానీ నిండిచ్చాడా
తెల్లటప్పటికి ఈ రకంగా మాట్లాడుతున్నారు. ప్రజలు మీకు హర్షించరు, ప్రజలు మీకు దగ్గర చేయరు. మీరు ఏ పార్టీని కాదు, మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజమైన నాకు 60% నేను టీడీపీలో ఉన్న వాళ్ళకి ఖాళీ చేస్తానన్నారు. 6 లేరు మేము వెనక్క. ఈరోజు కేసరిని శివనాథ్ కార్యాలయం ముందు కొన్ని వేలాది మంది, ఇవాళ 7 నియోజకవర్గాల నుంచి వేలాది మంది తరలి కార్యకర్తల నాయకులు కూడా వస్తున్నారంటే ఎస్, ఇలా చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఇచ్చినా కూడా ఆ జెండాను చూసి పని చేస్తానికి వెళ్తాం, కానీ మనిషిని చూసి పని చేయడానికి ఎవరు రారు. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. రేపు జగన్ మీకు సీట్ ఇచ్చినా, జగన్ మీకు సీట్ ఇవ్వకపోయినా కూడా మీరు ఇంకోటి మాట్లాడతారు, జగన్ వేస్ట్ గాడు అంటారు. తర్వాత అంటే మీరు పార్టీలు కణవాల్లాగా మారుస్తూ ఉంటారు కాబట్టి మార్చిన 2 నిమిషాలకి ఆ నాయకులకు మీరు బ్రష్ పెట్టి కడిగి వస్తారు కాబట్టి మీకు ఎవరు నమ్మరు, మీకు ఎవరు దగ్గర తీరు. రేపు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్లో 150 ఓట్లతో ఎంపీగా గెలుచుకుంటాం. చూడండి 100%. మీరు 100కి 200% రాసుకోండి. తెలుగుదేశం పార్టీలో ఇలా నారా చంద్రబాబు నాయుడు గారు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అట్లానే పనికి రాని వాళ్ళకి కాదు, ఎవరికి ఇచ్చినా కూడా ఆయన చేతిలో డబ్బులు చూసి చంద్రబాబు నాయుడు గారు సీట్లు ఇవ్వరు. డబ్బుకి జగన్మోహన్ రెడ్డి కొనుక్కుంటారు, ప్రజలు చంద్రబాబు నాయుడు గారు కొనుక్కున్నారు. ఆ ప్రజలంతా కూడా ఇలా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ఎన్టీఆర్ అభివృద్ధి అంటే ఎన్టీఆర్ గారంటే ప్రాణం. ఒక కులం మతం భేదం లేదు, ఎందుకంటే ఆయన కులం మతానికి లేదు కాబట్టి ఈ పార్టీ స్థాపించారు కాబట్టి అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించుకొని అత్యంత మెజార్టీతో ఇలా 7 నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు గెలిపించుకుంటాం, ఆ రకంగానే ఎంపీకి గెలిపించుకుంటాం, పార్లమెంట్కి కేసరిని చిన్నిని పంపిస్తాము, అసెంబ్లీకి ఉన్న నియోజకవర్గం ఈ రోజు ఎవరిచ్చారో సీట్లు, ఏ ఇన్ఛార్జి ఉన్నారో ఆయన గెలిపించుకొని అసెంబ్లీని పంపిణీ వాళ్ళ గలము ఇప్పినట్టు మేము చేస్తాం. 100కి 200%. ఇదే మీరు ఈ మీడియా ముఖం మీద 90 రోజుల్లో మీకు సమాధానం నేను చెప్తాను, రాసుకోండి.